ఏజెంట్ మాయమాటలు నమ్మి కువైట్ దేశంలో జైలు జీవితం అనుభవిస్తున్నాడు నర్సాపురానికి చెందిన కొడమంచిలి రమేష్. ఏజెంట్ మాటలకు అక్కడ డ్రైవర్ పని అని చెప్తే తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత దాదాపు 4-5 కుటుంబాలకు అతన్ని డ్రైవర్గా పనిచేస్తున్నారు. అంతేకాకుండా ఆ షేక్ కుటుంబానికి సంబంధించి గొర్రెల కాపరిగా కూడా అతన్ని పనిచేస్తున్నారంటూ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురంకు చెందిన కొడమంచిలి రమేష్ గత డిసెంబర్లో కువైట్ దేశం వెళ్ళాడు, పెనుగొండకు చెందిన ఒక ఏజెంట్ మాటలతో. అయితే వెళ్ళిన దగ్గర నుంచి కూడా నరక యాతన అనుభవిస్తున్నాడు. గత కొన్ని రోజుల క్రితమే తాను జైలుకు వెళ్తున్నానంటూ పెట్టిన చిన్న వాయిస్ మెసేజ్తో ప్రస్తుతం కుటుంబ సభ్యులు కంగు తింటున్నారు. ఏజెంట్ను సంప్రదిస్తే మరికొంత డబ్బు కడితేనే కానీ మీ వ్యక్తి ఇక్కడకు రాడని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు వెళ్ళారు అతను అనేది వారి మాటలోనే ఉందాం. మీకు ఏమవుతారు, అసలు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? సార్, కొడమంచిలి రమేష్ మా హస్బెండ్ సార్. నా పేరు కుమారి. మా పెద్ద బాబుకి హైపర్ యాక్టివిటీ ఆటిజం ఉండడం వల్ల మా హస్బెండ్ కువైట్కి వెళ్ళవలసి వచ్చింది. అతనికి కూడా హెల్త్ బాగా 2 ఆపరేషన్స్ అయి జరిగినాయి కూడా మా హస్బెండ్కి. అయినా కానీ బాబుకి ట్రీట్మెంట్ కోసం వెళ్ళాలి అనేసి అంత దూరం వెళ్ళారు సార్. మేము ఆల్రెడీ ఏజెంట్కి చెప్పాం, ఇంట్లో పని అయితే రారు, కంపెనీ పని అయితే వస్తారు అని మేము ముందే చెప్పాం సార్. మా హస్బెండ్కి ఆల్రెడీ 10 years ఎక్స్పీరియన్స్ కువైట్లో. ఇంట్లో పని తీయడానికి, ఇంట్లో వీసా తీయడానికి చాలామంది ఉన్నారు సార్. కానీ మేము ఇంట్లో పని వద్దు, కంపెనీయే కావాలనేసి ఏజెంట్ని పట్టుకున్నాం సార్.